చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకం కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశంను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వార్చులెట్లగుదురు కారు. జన్మాక్ష సహిత అను సూత్రం వల్ల శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతం కూడా నిర్ణయించింది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వారి చేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణ తెలుసుకొని వీలగును. మరి వీరి విధములచే తెలుసుకున్న జాలము. కావున వేదాదులు నెరిగిన పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణ నెరుగుజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడు శ్రీహరిని ఇంద్రియాదుల చేత అనుమానాది తర్కముల చేతను తెలుసుకున్న శక్యం కాదు. ఇతని అవతారములను కర్మను తమ బుద్ధి కొలదిగా తెలుసుకొని సర్వజీవం